Welcome to Manalogics. Today, we are going to discuss about budget, budget features, 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ విశేషాలు. వరుసగా నిర్మలా సీతారామన్ గారు 8వసారి ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. సో, ఎయిత్ టైమ్. సో, ఎయిత్ టైమ్ నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ని పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం. ఇప్పటివరకు భారతదేశంలో పార్లమెంట్‌లో బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ గారు. సో, మొరార్జీ దేశాయ్ గారు ఈయన 10 టైమ్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత చిదంబరం. సో, చిదంబరం గారు ఈయన 9 టైమ్స్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే సో, థర్డ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. సో, నిర్మలా సీతారామన్ గారు ఈసారి ఎయిత్ టైమ్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఈమె మొన్న బడ్జెట్‌లో ఆల్మోస్ట్ 1 హార్ 14 మినిట్స్ పాటు స్పీచ్‌నివ్వడం జరిగింది. మరి ఈమెకు సంబంధించినటువంటి లాంగెస్ట్ స్పీచ్ మనకి 2020 సంవత్సరంలో చూసాం. సో, 2020 సంవత్సరంలో ఈమె దాదాపు 2 గంటల 40 నిమిషాల పైన స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు పార్లమెంట్‌లో ఇచ్చినటువంటిలో లాంగెస్ట్ స్పీచ్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, మొన్న మాత్రం 1 గంట 14 నిమిషాల పాటు ఆమె స్పీచ్ ఇవ్వడం జరిగింది బడ్జెట్‌ని ఉద్దేశించి. మరి ఈరోజు మనకి 2025, 26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లోని హైలైట్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వన్ మనకి జర్నీ ఆఫ్ డెవలప్‌మెంట్ అన్నారు. అంటే అభివృద్ధి యొక్క ప్రయాణం. జర్నీ ఆఫ్ డెవలప్‌మెంట్ అంటే అభివృద్ధి యొక్క ప్రయాణం. సో, ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించాలి? వేటి మీద మనం బేసిక్‌గా ఫోకస్ చేయాలి? ఏ అంశాలని మనం ముఖ్యంగా చూడాలి అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని, సో, జర్నీ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేటువంటి టాపిక్‌ని మనకిచ్చారు. ఇందులో ముఖ్యంగా ఎన్ని అంశాలు తీసుకున్నారు అంటే, ఇక్కడ 4 అంశాలని తీసుకోవడం జరిగింది. ఒకటి అగ్రికల్చర్ అంటున్నాం మనం. సో, వ్యవసాయం అన్నాం. నంబర్ 1 అగ్రికల్చర్. అలాగే సో, నంబర్ 2 మనకి ఎంఎస్ఎంఈస్ అంటున్నాం. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ అంటున్నాం. అండ్ థర్డ్ వన్ మనకి ఇన్వెస్ట్‌మెంట్స్ అంటున్నాం. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ అంటున్నాం. సో, ఇది పెట్టుబడులన్నాం. నంబర్ 4 మనకి ఎక్స్‌పోర్ట్స్ అంటున్నాం. ఎగుమతులు అంటున్నాం. ముఖ్యంగా ఈ 4 అంశాల పైన మన జర్నీ ప్రారంభించాలి అనేది ఈరోజు నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేసినటువంటి బడ్జెట్‌లోని ముఖ్యమైనటువంటి అంశం. సో, ముఖ్యంగా ఏమేమి తీసుకోవాలి? అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్‌మెంట్ అలాగే ఎక్స్‌పోర్ట్స్. వీటిని ఆమె ఇంజన్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అన్నారు. అంటే ఏదైనా ఒక వెహికల్ నడవాలంటే ఇంజిన్ ఏ విధంగా ముఖ్యమో, దేశ ఆర్థిక వ్యవస్థకి ఇంజిన్ లాగా పనిచేసేవి ఈ 4 అంటున్నారు. అలాగే వీటితో పాటు ఫ్యూయల్ రిఫార్మ్స్. ఫ్యూయల్ రిఫార్మ్స్ అంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఇంధనం స్థానంలో ఈ20 పెట్రోల్‌ని తీసుకొచ్చారు. ఈ20 నుంచి దీన్ని ఈ30కి తీసుకెళ్లడం, అలాగే ఈ40కి తీసుకెళ్లడం, అమెరికా, రష్యాలలాగా ఈ100కి తీసుకువెళ్ళాలి మనం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోటి ఫ్యూయల్ రిఫార్మ్స్‌ని కూడా తీసుకురావాలి. అలాగే గైడింగ్ స్పిరిట్ టు ఇంక్లూజివిటీ అంటే వెనుకబడ్డ వర్గాల యొక్క అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మన యొక్క డెస్టినేషన్ అంతిమ లక్ష్యం ఏంటి అంటే వికసిత్ భారత్. సో, భారతదేశాన్ని వికసింపచేయాలి. భారతదేశాన్ని వికసింపచేయాలి అంటే రూట్ మ్యాప్ వీటి మీద వేయాలి అనేది నిర్మలమ్మ గారి యొక్క ఉద్దేశ్యం. ముఖ్యంగా అభివృద్ధి ఇంజిన్‌గా మనం ట్రీట్ చేసింది వ్యవసాయ రంగాన్ని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని, పెట్టుబడుల రంగాన్ని, ఎగుమతుల రంగాన్ని. వీటితో పాటు తీసుకురావాల్సిన సంస్కరణలు ఏంటి అంటే, ఒకటి మనకి ఫ్యూయల్ సంస్కరణలు తీసుకురావాలి, ఇంధన సంస్కరణలు. అలాగే మనకి ఇంక్లూజివ్ గ్రోత్ రేట్‌ని డెవలప్ చేయాలి. వీటన్నిటి దిశగా మనం వికసిత్ భారత్ వైపు మన ప్రయాణాన్ని కొనసాగించాలి అనేది ఆమె లక్ష్యం.
మరి ఏ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ సాయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్ అన్నారు. మనకి మనకి దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనేటువంటి సామెతని మరొకసారి ఆమె చదివి వినిపించారు ఈ బడ్జెట్ సందర్భంగా. ఏమన్నారామంటే, ఏ కంట్రీ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఇట్స్ సాయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్ అన్నారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. సో అలాగే మనకి ఇక్కడ యాస్పిరేషన్ ఫర్ వికసిత్ భారత్ అంటే వికసిత్ భారత్‌కి యాస్పిరేషన్‌గా, యాస్పిరేషన్‌గా మనం ఏ అంశాలను తీసుకోవాలి? ఒకటి యాక్సెలరేట్ గ్రోత్ రేట్ అంటే భారతదేశం యొక్క వృద్ధి రేటు పైన మనం దృష్టిని సాధించాలి. అలాగే సెక్యూర్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్. ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ మీద మనం అంటే ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ అంటే వెనుకబడిన వర్గాల యొక్క అభివృద్ధి మీద మనం దృష్టిని సారించాలి. అలాగే ఎన్హాన్స్ స్పెండింగ్ పవర్ ఆన్ ఇండియాస్ రైజింగ్ మిడిల్ క్లాస్. భారతదేశంలో ఏవైతే మధ్యతరగతి వర్గాలు ఉన్నారో ఆ మధ్యతరగతి వర్గాల యొక్క అభివృద్ధి మీద కాన్సంట్రేట్ చేయాలి. అలాగే ఇన్వగరేట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రైవేట్ సెక్టార్‌లో ప్రైవేటు రంగంలో పెట్టుబడులని మనం పెంచాలి, ఆకర్షించే విధంగా మనం చేయాలి. అలాగే అప్లిఫ్ట్ హౌస్ హోల్డ్స్ సెంటిమెంట్స్. ఏవిధైతే మనకి గృహ వర్గాలు ఏవైతే ఉంటాయో, అంటే మనకి గృహ రంగం ఏదైతే ఉంటుందో, ఆ గృహ రంగం యొక్క ఆశలని మనం వికసింపచేయాలి అనేటువంటి ఉద్దేశంతోటి స్టార్ట్ చేశారు. యాస్పిరేషన్ భారత్, యాస్పిరేషన్ ఫర్ వికసిత్ భారత్. సో వికసిత్ భారత్ యొక్క యాస్పిరేషన్ అనేది మనకి ఇక్కడ 5 రంగాల మీద ఆధారపడి ఉందన్నారామె. ఒకటి వృద్ధి రేట్‌ని పెంచడం, అలాగే వెనుకబడిన వర్గాల అభివృద్ధి అయినటువంటి ఇంక్లూజివ్ గ్రోత్ రేట్‌ని పెంచడం, అలాగే మిడిల్ క్లాస్ యొక్క ఆశల్ని మనం అభివృద్ధి చేయడం, అలాగే ప్రైవేట్ సెక్టార్‌లో పెట్టుబడిని ప్రోత్సహించడం, అలాగే ఇక్కడ హౌస్ హోల్డ్ సెక్టార్ గృహ రంగం యొక్క అప్‌లిఫ్ట్‌మెంట్ అనేది చేయడం అనేటువంటి ఉద్దేశంతోటి స్టార్ట్ చేయాలి. బేసిక్‌గా మనకి ఇంజిన్స్ ఫర్ డెవలప్‌మెంట్ 4 అంశాలు. అలాగే యాస్పిరేషన్ ఫర్ వికసిత్ భారత్ 5 అంశాలు. సో ఈ 5 అంశాలని గుర్తుపెట్టుకోవాలి. రైట్. అలాగే ఇంకా ఏమంటున్నారు ఈమె అంటే డెవలప్‌మెంట్ మెజర్ ఫోకసింగ్ ఆన్ గరీబ్, యూత్, అన్నదాత అండ్ నారీ. అంటే ఇక్కడ డెవలప్‌మెంట్ అనేది ఏదైనా ఒక దేశం యొక్క అభివృద్ధి అనేది నిర్మలా సీతారామన్ గారు 25, 26 బడ్జెట్‌లో ముఖ్యంగా ఏ అంశాల మీద దృష్టిని పెట్టాలి మనం డెవలప్‌మెంట్ కావాలి అంటే, ఒకటి గరీబ్ పేదవారి మీద మనం దృష్టిని పెట్టాలి. రెండోది యూత్ యువత మీద మనం దృష్టిని పెట్టాలి. తర్వాత అన్నదాత ఎవరైతే రైతులున్నారో అన్నదాత మీద మనం దృష్టి పెట్టాలి. అదేవిధంగా నారీ శక్తి మహిళ మీద దృష్టి పెట్టాలి. అంటే ఈ నలుగురిని మనం స్పెషల్‌గా కాన్సంట్రేట్ చేయాలి. ఈ నలుగురిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. డెవలప్‌మెంట్ మెజర్స్ ఫోకసింగ్ ఆన్ అంటే అభివృద్ధి యొక్క కొలత అనేది, అభివృద్ధి యొక్క ఫలాలనేవి ఈ 4 అంశాల మీదనే మనం కేంద్రీకరించాలి అని చెప్తున్నారామె. ఒకటి గరీబ్ పేదవారి మీద. సో పేదలకి మనం కావలసినటువంటి మెరుగైన సౌకర్యాలను కల్పించడం ద్వారా దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనేది అంశం. అలాగే యువతని ఈరోజు తయారీ రంగం వైపు మరలుస్తూ అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలని కల్పించాలి అనేటువంటి లక్ష్యం దిశగా మనం ప్రయాణించాలి. అన్నదాతకి ధనవంతుడిని చేయాలి, అన్నదాతకి కావలసినటువంటి కనీస మద్దతు ధరని అందించాలి అనేటువంటి ఫోకస్. అలాగే నారీ శక్తిని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతోటి వీటి మీద కాన్సంట్రేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్పరింగ్ అగ్రికల్చరల్ గ్రోత్ బిల్డింగ్ రూరల్ ప్రాస్పారిటీ. ఇక్కడ వ్యవసాయం యొక్క వృద్ధితోటి గ్రామీణ ప్రాంతాల యొక్క డెవలప్‌మెంట్ అనేది మనకి సాధ్యపడుతుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన డెవలపింగ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఇందులో కొత్తగా అనౌన్స్ చేసినటువంటి ప్రోగ్రామ్ అండి. ఈ గుర్తుపెట్టుకోవాలి ప్రోగ్రామ్‌ని. సో ఏమన్నామంటే ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య. సో ధన్ ధాన్య కృషి యోజన. సో ధన్ ధాన్య కృషి యోజన అనేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. సో ఏ బడ్జెట్‌లో అనౌన్స్ చేశారు అని చెప్పి రేపు ఎగ్జామినేషన్‌లో అడుగుతారు. 2025, 26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో సో అన్నదాత యొక్క అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి,
ప్రారంభించినటువంటి అనౌన్స్ చేసినటువంటి ప్రోగ్రామ్ మనకి ప్రధానమంత్రి లేదా ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన అనేటువంటి ప్రోగ్రామ్. సో ఇది ఉద్దేశ్యం ఏంటి అంటే డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. అంటే వ్యవసాయ జిల్లాల పథకం అనమాట. సో అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. సో వ్యవసాయ జిల్లాల పథకం అంటున్నాం మనం. అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అంటాం మనం. సో గతంలో మనకి 1960వ సంవత్సరంలో ఐఏడిపి అనేటువంటి పేరుతోటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి 7 జిల్లాల్లో ప్రారంభించారు ఈ పథకాన్ని. 1960లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఇది. సో ఐఏడిపి అనే ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. అదే కార్యక్రమంని దాన్ని ఒక లక్ష్యాల్ని మారుస్తూ, ఉద్దేశాల్ని మారుస్తూ ఇవాళ ప్రధానమంత్రి సో ధన్ ధాన్య కృషి యోజన అనేటువంటి పేరుతోటి అమలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఎన్ని జిల్లాల్ని కాన్సన్ట్రేట్ చేయబోతుంది అంటే దాదాపు 100 జిల్లాల్ని. సో 100 జిల్లాల్ని లక్ష్యంగా పెట్టుకొని మనకి పనిచేస్తూ ఉంది ఈ కార్యక్రమం. సో ఈ కార్యక్రమం కింద దాదాపు 1.7 కోట్ల మంది రైతులకి మనకి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం అనమాట ఈ కార్యక్రమం. రేపు ఎగ్జామినేషన్‌లో క్వెషన్ 2025-26 బడ్జెట్‌లో ప్రకటించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన అనేటువంటి కార్యక్రమం ఎన్ని జిల్లాల్ని సో మనకి లక్ష్యంగా నిర్ణయించింది అంటే 100 జిల్లాలు. సో 100 జిల్లాల్లో ఎంతమంది రైతులకు ఉపయోగపడుతుంది అంటే 1.7 కోట్ల మంది రైతులకి ఇది ఉపయోగపడడం జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగానే ఇక్కడ సో కేసీసీ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి ఈ స్కీమ్‌ని మనకి ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే సో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి ఈ స్కీమ్‌ని ఎప్పుడు ప్రారంభించారు కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని అంటే సో 1998లో ప్రారంభించారండి కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని. సో 98లో ప్రారంభించినటువంటి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని భారతదేశంలోనే మొదటిసారిగా ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రం. మరి ఈ రాజస్థాన్ రాష్ట్రంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి ఈ స్కీమ్‌ని స్టార్ట్ చేసినాం మనం. సో కేసీసీ అంటున్నాం మనం. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటాం. సో 98లో స్టార్ట్ చేశారు. సో రాజస్థాన్‌లో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. సో మొదటిసారిగా కేసీసీ కార్డులను ఇష్యూ చేసినటువంటి బ్యాంక్ ఏందంటే సో మన దగ్గర స్టార్ట్ అయినటువంటి బ్యాంకే ఆంధ్ర బ్యాంకు. సో ఇక్కడ ఆంధ్ర బ్యాంకుని ఈరోజు మనకి సో యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. సో ఆంధ్ర బ్యాంకుని 1923 సంవత్సరంలో మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ప్రారంభించారు ఈ బ్యాంకుని. సో మరి ఈరోజు ఏమంటున్నామంటే క్రెడిట్ కార్డ్ త్రూ కేసీసీ. సో కేసీసీ కార్డుల ద్వారా మనకి రుణాల పరిమితిని పెంచాలి. అంటే వ్యవసాయ రంగంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు ఇచ్చేటువంటి రుణాల పరిమితిని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించడం దీన్ని. సో ఇందులో భాగంగానే షార్ట్ టర్మ్ లోన్స్ స్వల్పకాలిక రుణాలు అంటున్నాం మనం. ఇక్కడ మనకి బేసిక్‌గా వ్యవసాయ రంగంలో ఇచ్చేటువంటి రుణాలు 3 రకాలు ఉంటాయండి. ఒకటి షార్ట్ టర్మ్ లోన్స్ అంటాం. స్వల్పకాలిక రుణాలంటాం నెంబర్ 1. రెండోది మధ్యకాలిక రుణాలంటాం మనం. అలాగే మూడోది ఏమన్నామంటే దీర్ఘకాలిక రుణాలు అంటాం. సో మొత్తం మీద మనకి ఎన్ని టైప్ ఆఫ్ లోన్స్ ఉంటాయంటే 3 టైప్ ఆఫ్ లోన్స్. ఏమేమి ఉంటాయి? షార్ట్ టర్మ్ లోన్స్, మిడ్ టర్మ్ లోన్స్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్. స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు. 3 రకాల రుణాలు ఉంటాయి. సో ఏవైతే రుణాలు 15 మంత్స్ వరకు ఇవ్వగలుగుతారో అలాంటి రుణాలని మనకి స్వల్పకాలిక రుణాలు అంటారు. మధ్యకాలిక రుణాలంటే దాదాపు 5 సంవత్సరాల వరకు ఇస్తారండి. ఇవి 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలానికి ఇస్తే మనకి దీర్ఘకాలిక రుణాలన్నమాట. సో ఈ లోన్లని మనకి జనరల్‌గా ఎవరిస్తారు అంటే కాప్స్ ఇస్తాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇస్తాయి. సో దీని తర్వాత ఎవరిస్తారంటే డీసీసీబీస్ ఇస్తాయి. తర్వాత ఎవరిస్తారంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇస్తాయి. సో వీళ్ళు ఈ రుణాలను అందిస్తారనమాట. స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక రుణాలను అందించేటువంటి సంస్థలు మనకి ఇవి. మరి వీటి ద్వారా రుణాలు ఇవ్వాలి. సో ఇక్కడ మనకి షార్ట్ టర్మ్ లోన్స్‌ని ఎంతమందికి ఇవ్వాలి? దాదాపు 7.7 కోట్ల మంది రైతులకి. సో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, వ్యవసాయ రంగంలో ఉన్నారో, వ్యవసాయ పంటలు వేస్తున్నారో వాళ్ళకి, అలాగే ఫిషర్‌మెన్ చేపలు పట్టే వాళ్ళకి, అదేవిధంగా డైరీ ఫార్మర్స్ ఎవరైతే మనకి పాడి పరిశ్రమ కింద ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి సో దాదాపు ఎన్ని లక్షల వరకు లోన్ ఇవ్వాలి అంటే 5 లక్షల వరకు లోన్ ఇవ్వాలి. సో 5 లక్షల వరకు లోన్ ఇవ్వబోతున్నారు దీని కింద. సో ప్రస్తుతం 2025-26 సంవత్సరం బడ్జెట్‌లో కేసీసీ కార్డుల కింద ఎంత రుణాల్ని అందించబోతున్నారు అంటే మనకి 5 లక్షల వరకు రుణాన్ని అందించబోతున్నారు. ఎవరెవరికి ఇస్తారు ఈ రుణాల్ని అంటే ఎవరెవరికి ఇస్తారు అంటే
వ్యవసాయంలో పంటలు వేసేటువంటి రైతులకిస్తారు. అలాగే డైరీ డెవలప్‌మెంట్‌లో పనిచేసేటువంటి రైతులకిస్తారు. అలాగే మనకి ఫిషర్‌మెన్స్‌కి చేపలు పట్టేటువంటి వాళ్ళకి కూడా ఈ లోన్ ఇస్తారు. దాదాపు 5,00,000 వరకు పెంచాలి అనేది మన ప్రయత్నం. ఈ కేసీసీ కార్డ్‌లు మనకి ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 98లో స్టార్ట్ అయినాయి. ఫస్ట్ స్టార్ట్ చేసింది మనకి ఆంధ్ర బ్యాంకు. స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం అయితే మనకి రాజస్థాన్ రాష్ట్రం. అలాగే రెండో పాయింట్ ఏమన్నామంటే ఇక్కడ ఎంతమంది రైతులకి కేసీసీ కార్డుల యొక్క లబ్ధి చేకూర్చబోతున్నారు అంటే 7.7 కోట్ల మందికి. సో 7.7 కోట్ల మంది రైతులకి దాదాపు ఈ 5,00,000 వరకి ఒక్కొక్కళ్ళకి 5,00,000 వరకి కేసీసీ కార్డుల ద్వారా రుణాల్ని అందించబోతున్నారు. రెండోది నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. సో హై ఈల్డింగ్ సీడ్స్ అనేటువంటి కార్యక్రమం మనకి సో ఏమన్నాం సార్ అంటే మనకి హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక కార్యక్రమం స్టార్ట్ అయింది. సో మనకి భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేయడం కంటే ముందు 1966 సంవత్సరంలో ఈ కార్యక్రమమే స్టార్ట్ అయింది. హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అంటాం. కృత్రిమ వంగడాల ద్వారా ఉత్పాదకతను పెంచాలి అనేటువంటి ఉద్దేశంతోటి 1966లో సో ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అనేటువంటి కార్యక్రమం. సో అదే కార్యక్రమాన్ని ఇవాళ మనకి నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ అంటున్నారు. సో నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి ప్రకటించారు కొత్తగా ఈ బడ్జెట్‌లో. ఉద్దేశ్యం ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాం సార్ అంటే ఏదైతే వాతావరణానికి అనుకూలంగా వాతావరణానికి అనుకూలంగా అదేవిధంగా ఎరువులకి అంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఎరువులకి అనుకూలంగా ఏవైతే పంటల్ని మనం పండించగలగాలో వాటికి సంబంధించినటువంటి సీడ్స్‌ని అభివృద్ధి చేయాలి. అంటే సహజ ధోరణిలో అంటే ఏంటి అంటే మనకి బయో ఫర్టిలైజర్స్ ద్వారా పెరగాలి. ఇక్కడ ఉండేటువంటి వాతావరణానికి అనుకూలంగా మనకి అవి పెరగాలి. వాటికి సంబంధించినటువంటి విత్తనాల్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశం. కానీ మనం 66లో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ ద్వారా దేశంలో ఏం పెరిగింది అంటే భారతదేశంలో ఏం పెరిగింది అంటే దీని ద్వారా మనకి సో కన్జంప్షన్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజేషన్ బాగా పెరిగింది. ఎరువుల వినియోగం బాగా పెరిగింది. దానివల్ల చాలా రకాలైనటువంటి నష్టాల్ని మనం చవి చూసాం. అలాంటివి జరగకుండా జాగ్రత్త పడడానికి మనకి ఇది అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ఏమన్నామంటే మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. సో ఈరోజు మనం పత్తి ఉత్పాదకతను పెంచాలి. పత్తి ఉత్పాదకత కాటన్ ప్రొడక్టివిటీని పెంచడానికి మేజర్‌గా మనం దీంట్లో ఫోకస్ చేశాం. సో ఉత్పాదకత అంటే ఏంటి అంటే ఉత్పాదకత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంటే ఒక ఎకరంలో పండించేటువంటి పంటనేమో ఉత్పాదకత అంటాం. 10 ఎకరాల పండించేటువంటి పంటనేమో మనం ఉత్పత్తి అంటాం. సో ఇక్కడ ఉత్పాదకతను పెంచాలి. ఏం చేస్తున్నాం మనం? దీన్ని ఎంత కాలానికి లక్ష్యంగా తీసుకున్నాం అంటే 5 సంవత్సరాల కాలానికి లక్ష్యంగా తీసుకుంటున్నాం. సో కాటన్ ఉత్పత్తిని పెంచడానికి మనం లక్ష్యంగా ఎంత కాలాన్ని తీసుకున్నాం ఉత్పాదకతను పెంచడానికంటే 5 సంవత్సరాలు తీసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రొడక్టివిటీ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ కాటన్ ఫార్మింగ్ అంటున్నాం మనం. సో మనకిక్కడ ఉత్పాదకను పెంచడానికి రాబోయేటువంటి 5 సంవత్సరాలని లక్ష్యంగా తీసుకున్నాం. ఇవాళ 2025లో ఉన్నాం మనం. 2030 వరకు టార్గెట్. ఏం చేయాలి మనం దేశంలో? పత్తి యొక్క ఉత్పాదకతను పెంచాలి. పత్తి యొక్క ఉత్పాదకతను పెంచడానికి భారతదేశం యొక్క బడ్జెట్‌లో ఎన్ని సంవత్సరాలు లక్ష్యంగా నిర్ణయించారు అంటే 5 సంవత్సరాలు లక్ష్యంగా నిర్ణయించిరన్నట్టు. అలాగే మక్నా బోర్డ్ ఇన్ బీహార్. సో ఈరోజు మక్నా అనేది ఈరోజు బాగా హెల్తీయెస్ట్ ఫుడ్. చాలామంది ప్రిఫర్ చేస్తున్నటువంటి ఫుడ్. మక్నా అనేది ఏంటి అంటే తామర గింజల ద్వారా చేసేటువంటి ఫుడ్ అనమాట. సో ఈ తామర గింజల ద్వారా చేసేటువంటి ఈ ఫుడ్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డ్‌ని ఏర్పాటు చేస్తున్నాం మనం. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం మనం అంటే మక్నా బోర్డ్‌ని బీహార్‌లో ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్వెషన్స్ అడుగుతాడు రేపు ఎగ్జామినేషన్‌లో. 2025, 26 సంవత్సరంలో భాగంగా మనకి మక్నా బోర్డ్‌ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అంటే బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మక్నా తామర గింజలతోటి చేసేటువంటి ఆహార ఉత్పత్తి. సో మంచి హైజీనిక్ ఫుడ్ ఇది. సో దానికోసం ఒక బోర్డ్ ఏర్పాటు చేస్తున్నాం మనం. మక్నా డెవలప్‌మెంట్ కోసం భారతదేశంలో. కాబట్టి మక్నా బోర్డ్‌ని మనం ఈరోజు బీహార్‌లో ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే సో ఇక్కడ ఆత్మనిర్భర్ భారత ఇన్ పల్సెస్ అంటున్నాం మనం. మనకి ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పల్సెస్ ప్రొడక్షన్‌ని పెంచాలి. పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి. సో భారతదేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి 1983, 84 సంవత్సరంలో
ఆరో ప్రణాళిక కాలంలో కూడా పప్పు ధాన్యాల ఉత్పత్తి మీద మనం కాన్సంట్రేట్ చేయడం జరిగింది. సో దాన్నే మనం మళ్ళీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకి ఆత్మ నిర్భరత భారత్‌లో భాగంగా మనం పల్సెస్ మీద కూడా కాన్సంట్రేట్ చేసినాం. ఇక్కడ లాంచ్ ఎ 6 ఇయర్ మిషన్ 6 సంవత్సరాలకి ఒక లక్ష్యాన్ని మనం నిర్ణయించుకొని సో దీని మీద మనకి ఎస్పెషల్లీ మనకి పప్పుల్ని, కందిపప్పుని గానీ, అదేవిధంగా మనకి శనగ పప్పుని గానీ, సో ఇలాంటి పప్పుల్ని మనం అభివృద్ధి చేయడానికి ఈరోజు మనకి ఆత్మనిర్భర్ భారత్ పల్సెస్‌ని మీద కాన్సంట్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాం సార్ అంటే, డెవలప్‌మెంట్ అండ్ కమర్షియల్ ఎబిలిటీ ఆఫ్ క్లైమేట్ రిసైలెంట్ సీడ్స్. అంటే మనకి వాణిజ్యపరంగా గానీ, అదేవిధంగా వాతావరణ అనుకూలమైనటువంటి విత్తనాల్ని మనం అభివృద్ధి చేయాలి. ఆ పల్సెస్ విత్తనాల్ని మనం అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ప్రోటీన్ కంటెంట్‌ని పెంచాలి. పప్పుల్లో మనకి ప్రోటీన్ కంటెంట్‌ని పెంచాలి. అదేవిధంగా మనం ప్రొడక్టివిటీ ఉత్పాదకతను మనం పెంచాలి. అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ స్ట్రాంగ్ అండ్ మేనేజ్మెంట్ అష్యూరింగ్ సో రెమ్ ఇక్కడ రెమ్యునరేటివ్ ప్రైసెస్ టు ద ఫార్మర్స్. ఎవరైతే ఈ పప్పు ధాన్యాలని పెంచుతున్నారో, సాగు చేస్తున్నారో వాళ్ళకి ఆ పండించేటువంటి రైతులకి మనం సరైనటువంటి లబ్ధిని చేకూర్చాలనేటువంటి సో మంచి మద్దతు ధరని అందించాలనేటువంటి ఉద్దేశంతోటి 6 సంవత్సరాల కార్యక్రమాన్ని 6 సంవత్సరాన్ని మనం లక్ష్యంగా పెట్టుకొని మనం పనిచేస్తా ఉన్నాం పల్సెస్ కోసం. అదేవిధంగా ఇండియా పోస్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ ద రూరల్ ఎకానమీ. సో గ్రామీణ ఎకానమీకి సంబంధించి భారతదేశం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సో ప్రత్యేకమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ గ్రామీణ ఎకానమీ అనేది మనకి ఒక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఒక హబ్ లాంటిదనమాట. అదేవిధంగా ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ అకౌంట్ సర్వీసెస్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్ కానీ, అదేవిధంగా క్యాష్ ఔట్ అండ్ ఈఎంఐ పికప్ గానీ, అదేవిధంగా క్రెడిట్ సర్వీసెస్ టు ద మైక్రో ఎంటర్‌ప్రైజెస్ కానీ, ఇన్స్యూరెన్స్ అండ్ అసిస్టెడ్ డిజిటల్ సర్వీసెస్ ఇవన్నీ గ్రామీణ ప్రాంతాలకు మనం చేకూర్చాలి. అంటే ఏమంటున్నాం మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్. అంటే ఏదైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఈరోజు అకౌంట్‌లనే వేసేటువంటి పరిస్థితిని మనం తీసుకురావాలి. అంటే మీడియేటర్స్ లేకుండా డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లనే పెన్షన్‌ల నుంచి మొదలుపెడితే ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్‌గా సో ఇక్కడ ఉండేటువంటి దేశ గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క అకౌంట్‌లలోకి చేరే విధంగా చేయాలనేది మన యొక్క ఉద్దేశ్యం. అదేవిధంగా ఈఎంఐ పికప్. సో ఈఎంఐ పికప్‌ని గూడా అంటే వాళ్ళు ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు వారికి సంబంధించినటువంటి ఈఎంఐల్ని ఈరోజు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా డైరెక్ట్‌గా మనకి అకౌంట్స్ నుంచే పికప్ చేసుకునే విధంగా వాళ్ళని మనం మార్చాలి. అదేవిధంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సూక్ష్మ రుణాలు 25 లక్షల లోపు పెట్టుబడి కలిగినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి కూడా మనకి రుణాలు అందించేటువంటి సదుపాయాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఇన్స్యూరెన్స్ సౌకర్యాన్ని పెంపొందించాలి. అదేవిధంగా డిజిటల్ సర్వీసెస్‌ని కూడా గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్ళాలి. రేపు ఎగ్జామినేషన్‌లో క్వెషన్ ఏమంటాడంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి 2025, 26 సంవత్సరం బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలేవి అంటాడు. ఒకటి గ్రామీణ ప్రాంతమే గ్రామీణ ఎకానమీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి మూలం ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్. రెండోది ఈఎంఐ పికప్ అకౌంట్‌ల ద్వారానే నిర్వహించే విధంగా చూడడం రెండో పాయింట్. థర్డ్ పాయింట్ ఏమన్నాడంటే మైక్రో ఇండస్ట్రీస్‌కి సూక్ష్మ పరిశ్రమలకి రుణాల సౌకర్యాలని పెంపొందించాలి. నాలుగో పాయింట్ ఏమన్నామంటే ఇన్స్యూరెన్స్ సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకి, సంస్థలకి అందించాలి. అదేవిధంగా డిజిటల్ సర్వీసెస్‌ని కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకి చేరు విధంగా చూడాలి అనేది మనకి దీని యొక్క ఉద్దేశ్యం అన్నమాట.